నిజంగా సావు కంటే కూడా చచ్చిపోతాం కావచ్చు అన్న భయమే చాలా చాలా డేంజరు. సావన్న ఇట్లా చెప్పక చేయక చచ్చిపోతుంది, అటెన్కి ఏమవుతుందో చచ్చిపోయిన వాళ్ళకి కూడా తెలియదు. అదే ఇక రేపు సత్తం కావచ్చు, మాపు సత్తం కావచ్చు, ఇవాళనే సత్తనా, ఇక నేను పోతే మా వాళ్ళు ఎట్లా గుండెపోటు వస్తుందా, గుండె గట్టిగా కొట్టుకుంటా అందియాలేందో, ఇక ఇప్పుడు గుటుక్కుమంట కావచ్చు. ఇగో గిసోంటి భయం ఉంటే ఇక ఖాతమే. ఇక ఏం రోగం రాకున్నా సగం చచ్చిపోతారు అన్నట్టే అవుతుంది. కంటి మీద నిద్ర ఉండదు, కడుపు నిండా అన్నం తినుడు కూడా ఉండదు, మనిషితోని మాట్లాడు ఉండదు, ముఖమంతా మార్చుకునుడు ఉంటుంది కదా. ఇప్పుడు కర్ణాటకలో గదే కథ అవుతుందోళ్ళ. గుండెపోటుతోని సత్తం కావచ్చన్న భయంతో అక్కడ జనాలు దావకర్లకు ఎగబడతారు. చూడురు మీరు. అయితే ఈ నడుమ ఉత్త పచ్చిగా జనాలు గుండెపోట్లతో కాలం చేస్తాను కదా, అప్పటిదాకా మంచిగున్న వాళ్ళు అప్పటికప్పుడే చచ్చిపోతారు. గిసోంటి చూస్తుంటే నాకు వణుకు వణుకు పుట్టింది కాదా మరి. అయితే ఈ నడుమ కర్ణాటక రాష్ట్రంలో చాలా మంది ఇట్లా ఉత్తి పచ్చిగానే గుండెపోట్లతో కాలం చేస్తున్నారు. వల్ల అందరూ పడుచు పిల్లగానలేనట. మళ్ళా ఒక్క హసన్ అనే జిల్లాలనే నెల రోజులల్లా 23 మంది జీవిడిచిరు గుండెపోటుతోటి. ఇంకేమున్నది, ఈ జిల్లాకే గుండెపోటు పట్టింది కావచ్చని భయం పట్టుకున్నది. ఇక ఇక్కడ వాళ్ళు దావఖాన్లకు లైన్లు కట్టిరు. 10 కాదు 100 కాదు, దినం 1000 మంది మైసూర్లో ఉన్న జయదేవ అనే దావఖాన్లు వస్తాడట గుండె టెస్టుల కోసం. షిట్టీలు రాయించుకునేందుకు పొద్దుగాలనే పండ్లు కూడా దోమకు ముందే నోట్లే బురిసే వేసుకొని గుండెపోటు టెస్టుల కోసం లైన్లు కడుతురు. చూడు ఎంత భయం ఒక్కొక్కలకు, అంతే కదా. పానం అంటే ఎవరికైనా తీపేనాయ మరి. ఇక ఈ టెస్టుల కోసం వచ్చిన వాళ్ళకు ఈడ కొత్తగా బీపీలు పెరుగుతున్నాయి. నువ్వు ముందంటే నేను ముందు అనుకుంటా నా కాలు దొక్కినవని ఒకలు, లైన్లు గిట్టున్నదని ఇంకోలోళ్ళి, గిట్ల పంచాదులు పెట్టుకొని లేనిపోని బీపీలు పెంచుకొని గుండె ఇంకా స్పీడ్గా కొట్టుకున్నదట చేసుకుంటురట. అయినా గుండె టెస్టులు చేసుకుంటే గుండెపోటు రాకుండా ఉంటుందా అనోళ్ళ. టెస్టులు చేసుకుంటే చాలు, ఇక పురుషత అన్నట్టు ఎందుకుంటారు కావచ్చు. మంచిగా తినాలి, ఎక్సర్సైజులు చెయ్యాలి, అటు ఇటు ఉరకాలి, దిమాకుని జనంత శాంతిగా పెట్టుకోవాలి. ఎవరైనా ఫోన్లలో సతాయిస్తే బీపీలు పెంచుకోవద్దు, కయ్య ఉరుకోవద్దు. గట్ల చేస్తే గుండె జరంత నిమ్మలంగా ఉంటుంది. అంతేగాని ఒకరికి గుండెపోటు వచ్చింది కదా అని అందరినీ గట్లనే అత్తది అనుకుంటే మంచిగా ఉన్నోళ్ళు కూడా గిట్లా గావర పడేందుకు కదా. అయినా 6 నెలలకోసారైనా ప్రతి మనిషి టెస్టులు చేయించుకోవాలల్లా, కాదంటలేను, కానీ గిట్లా ఆగమాగం చెయ్యొద్దు.